నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సిగ్గులేదా రేవంత్ రెడ్డి? మీరు ఏ మొహం పెట్టుకుని వరంగల్కి వస్తారు? మీ వరంగల్ పర్యటనని అడ్డుకుంటా. ధర్మ సమాజ్ పార్టీ వార్నింగ్. ఈరోజు వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం 5 న్యాయాలకి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకల సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగించకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, ఇప్పటికీ ప్రజలకు కావాల్సిన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనే ఈ 5 న్యాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని వరంగల్కి వస్తున్నారో ప్రజలకి చెప్పాలని, వరంగల్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని, ఇప్పటి వరకు కూల్చిన జైలు స్థలంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు నిర్మాణం పూర్తి కాలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇటువంటి న్యాయాలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవ సభ జరుపుకోవడానికి మా వరంగల్కు ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన నేను మిమ్మల్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నా. ప్రజలారా, ఇప్పటికైనా గమనించండి. ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అగ్రవర్ణ పెట్టుబడి నిరంకుశ నియంత్రణతో పాలన కొనసాగిస్తూ ఎటువంటి న్యాయం చేస్తున్నారు? మీరు మొన్న వచ్చి మెడికవర్ హాస్పిటల్లో ఒక రెడ్డి దొరకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ను ఓపెన్ చేసి పోయాలి, కానీ మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వరంగల్లో జైలు కూలగొట్టి నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేసేలేరు? దాన్ని చేయకుండా వేరే ఏదేదో చిన్న చిన్న అంశాలకని వచ్చుకుంటూ మీ పాలన ఏం విజయోత్సవం, మీరు ఏం న్యాయం చేసిల్లని ప్రజలకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు? ప్రజాపాలన ఎక్కడ కొనసాగుతుంది? ఇది అసలు ప్రజాపాలన కాదు, ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా కూడా మీరు క్షేత్రస్థాయి గ్రామాల సందర్శన చేయండి. ఏదో రోడ్ల మీదకి వచ్చి ఎయిర్ప్లేన్లలో పోవడం కాదు. మొన్న మీరు ఒక దొర పెళ్లికి వచ్చిపోతారు, కానీ మా రాష్ట్ర ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు మీకు కనపడలేదా? మొన్న సీక్రెట్గా ఒక రెడ్డి దొర పెళ్లికి వచ్చిపోయినావు. ఏమాత్రం మరి సిగ్గు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము 5 న్యాయాలు అడుగుతున్నా. మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉచిత ఉపాధి, అర్హులైన వారందరికీ 1 ఎకరం భూమి, 4 గదుల ఇల్లు సాధన కొరకై మేము ఈ 5 న్యాయాల కొరకై రేపు కలెక్టరేట్ల ముట్టడి కూడా చేస్తున్నాం. రేపు నువ్వు రాబోయే పర్యటనను కూడా అడ్డుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.